నమస్తే, వెల్కమ్ టు HS24 న్యూస్. నేను రేఖ. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. డీలిమిటేషన్ ప్రక్రియ అంశంపై ప్రధాని మోదీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ 2 పేజీల లేఖ రాశారు. లోక్సభ, రాజ్యసభల్లో ప్రాతినిధ్యం కోల్పోకుండా ఏ రాష్ట్రానికి నష్టం రాకుండా డీలిమిటేషన్ ప్రక్రియ నిర్వహించాలని ఆయన కోరారు. జనాభా ప్రాతిపదికను లోక్సభ, రాజ్యసభల్లో ఆయా రాష్ట్రాలకు సీట్లు తగ్గే పరిస్థితి రాకుండా చూడాలని పేర్కొన్నారు. 2026 జనగణన ప్రక్రియ ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్లో ప్రక్రియతో నష్టం కలుగుతుందన్న భావన దక్షిణాది రాష్ట్రాల్లో ఉందని ఆ లేఖలో జగన్ స్పష్టం చేశారు. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చెందిన కృత్రిమ మేధ అంకుర సంస్థ XAI గ్రోక్ AI చాట్బాట్ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కొందరు యూజర్లు అడిగిన ప్రశ్నలకు గ్రోక్ హిందీ యాసలోని కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సామాజిక మాధ్యమాల్లో వివాదానికి దారితీసింది. తాము అడిగిన ప్రశ్నలకు గ్రోక్ హిందీ తిట్లతో బదిలిస్తుందన్న యూజర్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు సినిమాలు, రాజకీయాలు, క్రీడలపై AI చాలా నిజాయితీగా సమాధానం ఇస్తుందని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భారత్లో గ్రోక్ AI తుఫాన్ను సృష్టిస్తుందని అంటూ ఓ అంతర్జాతీయ మీడియాలో కథనం వెలువడంతో ఎలన్ మస్క్ స్పందించారు. ఈ నివేదికను షేర్ చేస్తూ నవ్వుతున్న ఇమోజీతో రిప్లై ఇచ్చారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాకరకాలుగా స్పందిస్తున్నారు. భారతదేశంలోనే వాట్సాప్ వినియోగదారులు మిలియన్ల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళల్లో అనేక మంది సామాన్య వ్యక్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులతో పాటు స్పామర్లు, మోసగాళ్లు, హ్యాకర్లు కూడా ఉన్నారని తేలింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ చేసిన తనిఖీలో భాగంగా భద్రతను మరింత కఠినతరం చేసేందుకు డేటా దుర్వినియోగం చేస్తున్న ఖాతాలపై దృష్టి పెట్టింది. తాజాగా 2025 జనవరి 1 నుంచి 30 వరకు ఒక్క నెలలోనే దాదాపు 99 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించింది. ఈ క్రమంలోనే ఆన్లైన్ మోసాలను అరికెట్టేందుకు అనేక ఖాతాలపై నిషేధం విధించింది. చాట్లు, ప్రైవసీ, ఇతరులు పంపే సందేశాలు కూడా నిషేధానికి కారణమవుతున్నాయని వాట్సాప్ పేర్కొంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరుతూ వామపక్ష పార్టీలు విశాఖలోని మద్దిలపాలెం, కోడలిలో ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూసుకుంటామని చెప్పింది. అధికారంలోకి వచ్చాక అనాలోచిత చర్యల్లో స్టీల్ ప్లాంట్ భవిష్యత్తును అంధకారంలోకి తోసేస్తుందంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కరపత్రాలు పంపిణీ చేపట్టారు. పల్నాడు జిల్లా మాదిపాడు గ్రామంలో శృంగేరి శారదాపీఠం ఆధ్వర్యంలోని వేదాంత గురుకుల మహావిద్యాలయంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ధర్మాధికారి ప్రొఫెసర్ DVR శేషాద్రి ప్రకటించారు. వేద విద్యను అభ్యసించాలనుకునే ఉభయ తెలుగు రాష్ట్రాలలో తెలుగు విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశమని అన్నారు. విద్యార్థులు 9963057025 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా తమ పేరును నమోదు చేసుకునే వెసులుబాటు ఉందని వివరించారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం కలపాక పంచాయతీ మూల స్వయంవరంలో CPM జిల్లా కార్యదర్శి G కోటేశ్వరరావు పర్యటించారు. ప్రజలంతా NTPC కాలుష్యం వల్ల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే వీరందరినీ సురక్షితమైన ప్రాంతానికి తరలించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో CPM ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతారని ఆయన హెచ్చరించారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో నవ సమాజ నిర్మం పోస్టర్ను విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఆవిష్కరించారు. డ్రగ్స్ రహితంగా విశాఖ నగరం ఉండాలని నవ నిర్మాణ సమాజానికి విద్యార్థుల సంకల్పమే ముఖ్యమని అన్నారు. మొదటి ప్రయాణం ఆంధ్ర యూనివర్సిటీలో మొదలుపెట్టడం సంతోషంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా పోలీస్ శాఖ సహాయం చేసేందుకు ముందు ఉంటుందన్నారు. సైబర్ నేరాలు చేసే వారి నుండి దూరంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ లోన్స్ కానీ బెట్టింగ్స్, డ్రగ్స్, గంజాయిపై ప్రత్యేక నిఘా ఉంచామని ఆయన అన్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.